సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. సో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి విచారణకు పిలుస్తూ ఉన్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ల మీద నాన్ వేషన్ అనే వ్యక్తి, రామాబాయ్ అనే వ్యక్తి ఫైట్ చేస్తూ ఉన్నారు గట్టిగా. అంతకుముందే యువసామ్రాట్ అనే వ్యక్తి గట్టిగా ఫైట్ చేసేసి కొంచెం అలసిపోయి తర్వాత వీళ్ళు ఒకటేసారి రామాబాయ్ నాన్ వేసిన వీళ్ళకు సత్యనారాయణ సార్ తోడవ్వడం వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లు ఒక్కొక్కరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో అసలు ఈ నాన్ వేషన్ అనే వ్యక్తి ఈ యూట్యూబర్ల మీద, ఇన్ఫ్లుయెన్సర్ల మీద, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఎందుకు ఫైట్ చేస్తూ ఉన్నాడు? సో అతనికి నిజంగానే సమాజం కోసం ఫైట్ చేస్తూ ఉన్నాడా? యువత పాడైపోతుందని చెప్పి సమాజం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడా? సో అతను నాన్ వేసిన ఉద్దేశం ఏంటి? నాన్ వేసిన నిజంగానే సమాజానికి ఏదో చేయాలని తాపత్రయపడుతున్నాడా అనే గురించి మాట్లాడుకునే ముందు, నాన్ వేషన్ అనే వ్యక్తి ఈ యూట్యూబ్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వ్యక్తుల మీద ఫైట్ చేయడం ముమ్మాటికి రైట్ అయినప్పటికీ అందులో తన స్వార్థం కూడా చాలా వరకు ఉంది. ఏ విధంగా అంటే, ఇతను తెలుగు రాష్ట్రాలలో ఒక టాప్ యూట్యూబర్గా నెంబర్ 1 స్థానంలో ఉండడానికి విషయ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దాని తగ్గట్టు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఇతనికి ఎవరైతే కాంపిటీషన్గా వస్తారో, ఇతనికి కాంపిటీషన్గా ఎవరైతే ఈ యూట్యూబ్లో ఎదుగుదామని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళని తొక్కేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గతంలో ఉమా ట్రావెలర్ అనే వ్యక్తిని, చాలా హార్డ్ వర్క్ చేసే ఉమా ట్రావెలర్ అనే వ్యక్తిని తొక్కి పైకి వచ్చిన ఘటన చూశారు. తర్వాత అమెరికాలో ఒక యుఎస్లో రవి వ్లాగర్ అని ఉంటాడు. సో తనను కూడా తొక్కి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన కాంపిటీషన్ ఎక్కడ వస్తారో, తెలుగులో తానే టాప్ యూట్యూబర్గా ఉండాలనే ఒక స్వార్థంతో ఈ నాన్ వేషన్ అనే వ్యక్తి ఇలా చేస్తూ ఉంటాడు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం 100% కరెక్టే. దీనివల్ల యువత పాడైపోతుంది. ఇది సజ్జనార్ సార్ కూడా చాలా కృషి చేస్తూ ఉన్నాడు. సో ఈ నాన్ వేసిన వ్యక్తి కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినాడు. తను కూడా డబ్బులు తీసుకున్నాడు. తనేం శుద్ధపూసి ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే, ఈ నాన్ వేషన్ అనే వ్యక్తి ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న పెద్ద యూట్యూబర్లు, టాప్ యూట్యూబర్లు, తనకంటే బాగా పాపులర్, తనకంటే ఎక్కువ వ్యూస్ వచ్చి, తనకంటే ఎక్కువ సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న వ్యక్తులను, షార్ట్ టైంలో ఎదుగుతున్న ఒక యూట్యూబర్లను టార్గెట్గా పనిగా పెట్టుకున్నాడు. ఎందుకంటే తను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నప్పటికీ కూడా తనకు వ్యూస్, కొత్తగా వచ్చిన యూట్యూబర్లు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఆ ఛానల్ పెట్టుకొని హైప్ అయిన యూట్యూబర్లు చాలామంది ఉన్నారు. సో అందులో లోకల్ బాయ్ నాని అతని వ్యక్తి, ఇతను కూడా వైజాగ్ సంబంధించిన వ్యక్తి. ఎక్కడ కాంపిటీషన్కి వస్తాడో, వైజాగ్లో నేను ఒక్కరినే ఉండాలని చెడు ఉద్దేశంతో కూడా నాన్ వేసిన లోకల్ బాయ్ నాని మీద ఈగోతోటి నానిని బెట్టింగ్గా ప్రమోట్ చేస్తున్నాడని పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో వైజాగ్కి చెందిన హర్షసాయిని కూడా ఇదే విధంగా తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో బెట్టింగ్గా ప్రమోట్ చేయడం తప్పే ఉమ్మాటికి. అయినా నాన్ వేసిన స్వార్థం ఏ విధంగా ఉంది? నాన్ వేసిన కూడా ఎందుకు స్వార్థం చూపిస్తూ ఉన్నాడు? తను ఎందుకు ఒక్కడే యూట్యూబర్గా ఉండాలనుకుంటున్నాడు? సరే, తను కూడా యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి కూడా బెట్టింగ్గా ప్రమోట్ చేయకుంటుంటే ఇతను కూడా మెచ్చుకునే వాళ్ళం. ఇతను కూడా ప్రమోట్ చేసి డబ్బులు తిని తర్వాత ఏదో శుద్ధపూసలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ రీసెంట్గా అరెస్ట్ అయిన లోకల్ బాయ్ నాని, ఎవరైతే ప్రమోట్ చేస్తున్న టాప్ యూట్యూబర్స్ ఇమ్రాన్ ఖాన్ అయితేనేమి, భయ్యా సన్నీ యాదవ్ అయితేనేమి, పల్లవి ప్రశాంత్ అయితేనేమి, హర్ష సాయి అయితేనేమి, సో వీళ్ళందరూ టాప్ యూట్యూబర్లు తెలుగు రాష్ట్రాలలో. వీళ్ళని ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఏం చెప్పినా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని తొక్కేస్తే తర్వాత నేను టాప్లో ఉంటానని చెడు ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు? ఆ నాన్ వేసిన ఫైట్ చేస్తున్నాడు కదా, తనకు ఎందుకు విష ప్రచారం చేస్తూ ఉన్నావు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో నాన్ వేసిన వ్యక్తి ఏ విధంగా తన స్వార్థం చూసుకుంటా ఉన్నాడు? వీళ్ళని తొక్కి తను వీళ్ళ మీద వీడియోలు చేసి వీళ్ళ ఫోటోలు పెట్టుకొని వీళ్ళని టార్గెట్ చేసి మరీ డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. సో నాన్ వేసిన వ్యక్తి ఏ విధంగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు? ఇప్పుడు లోకల్ బాయ్ నాని మీద చేసిన వీడియో మీద, ఇమ్రాన్ ఖాన్ మీద, పల్లవి ప్రశాంత్ మీద, హర్ష సాయి మీద చేసిన వీడియోలకి ఎంతెంత రెవెన్యూ వచ్చింది ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో నాన్ వేసిన వ్యక్తి లోకల్ బాయ్ నాని మీద 13 నుంచి 14, 15 తారీఖు నుంచి వీడియోలు స్టార్ట్ చేసిండు. వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళు బెట్టింగ్గా ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు నేరస్తులు, వీళ్ళకి శిక్షించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్న ఆ పంతాలోనే నాన్ వేషన్ అనే వ్యక్తి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తా, 3వ నెల 14 తారీఖు నుంచి తను వీడియోలు చేయడం స్టార్ట్ చేసాడు. అంత ముందు నుంచి వీడియోలు చేస్తుండే కొత్త ఛానల్ ఇది. నాన్ వేషన్ అనే ఛానల్లో వ్లాగింగ్ ఛానల్, ప్రపంచ యాత్రికుడు, నాన్ వేషన్ 2 ఛానల్ ఉంటాయి. ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్లో తన పర్సనల్, తన ఒపీనియన్స్ చెప్తా ఉంటాడు. సో ఆ ఛానల్లో అయితేనేమి గతంలో వీడియోలు చేసినాడు. తను 13, 14వ తారీఖు నుంచి యాక్టివ్గా వీళ్ళ మీద వీడియోలు చేయడం స్టార్ట్ చేసాడు. సో వీళ్ళ మీద వీడియోలు చేస్తూనే, వీళ్ళ మీద ఫైట్ చేస్తూనే, వీళ్ళని బ్యాడ్ చేస్తూనే తన స్వలాభం కోసం తను కూడా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. ఏ విధంగా డబ్బులు సంపాదిస్తాడని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 13వ తారీఖు, 14వ తారీఖు నుంచి వీడియోలు పెడతా ఉన్నాడు. ఫస్ట్ వీడియో వచ్చేసి నాన్ వేషన్ అనే వ్యక్తి లోకల్ బాయ్ నాని మీద వీడియో చేసినాడు. దానికి 3.1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో 13వ తారీఖు నుంచి అనుకుంటా. సో సజ్జనార్ సార్ తోటి ఎప్పుడైతే ఇంటరాగేషన్ చార్ట్ చేసినాడో, జూమ్ మీటింగ్లోకి వచ్చి వీళ్ళు డిస్కస్ చేసుకున్నారో బెట్టింగ్ యాప్ల మీద, సో అప్పటి నుంచి తన ఆదాయం ఎట్లా ఉంది, తను కూర్చొని వీళ్ళ మీద వీడియోలు చేస్తూ ఎంత సంపాదిస్తున్నాడో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో 15వ తారీఖు వచ్చేసి 15వ తారీఖు 2025 3వ నెల నేను ఇక్కడ స్క్రీన్లో చూపిస్తూ ఉంటాను. సో తన రెవెన్యూ వచ్చేసి ఎవరైతే సజ్జనార్ సార్ తర్వాత వీడియో స్టార్ట్ చేసిండో
భయ్యా సన్నీ యాదవ్ మీద వీడియో స్టార్ట్ చేసినాడో అప్పుడు తనకు వచ్చిన ఆదాయం ఆ రోజు $549, అంటే డాలర్కి $86 వేసుకున్న యావరేజ్గా 5 × 8 40,000 పైన, అంటే దాదాపుగా 50,000. భయ్యా సన్నీ యాదవ్ మీద తనను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు, లీగల్గా లేని బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల తను ఒక చెడుగా ప్రయత్నించినప్పటికీ భయ్యా సన్నీ యాదవ్ ప్రమోట్ చేయడం తప్పే అయినప్పటికీ అతని మీద అడ్డం పెట్టుకొని కూడా నాన్ వేసిన వ్యక్తి డబ్బులు సంపాదించినాడు. సో ఆ రోజు $549 వచ్చినాయి. తర్వాత రోజు నెక్స్ట్ రోజు వచ్చేసి $596. సో తర్వాత ఇమ్రాన్ మీద వీడియో చేసిండు. ఇమ్రాన్ మీద వీడియో చేసినప్పుడు $596, పల్లవి ప్రశాంత్ మీద వీడియో చేసినప్పుడు $691. తర్వాత హర్ష సాయి మీద వీడియో చేసినప్పుడు $800, మళ్ళీ హర్ష సాయి మీద వీడియో చేసినప్పుడు $764. తర్వాత మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన మీద చేసిన తన ఒపీనియన్ గురించి చెప్పినప్పుడు $634, అంటే 1 2 3 4 5 6 రోజుల్లో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వ్యక్తుల మీద నాన్ వేసిన వ్యక్తి వీడియోలు చేసినాడు. వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు దేశ ద్రోహులు, వీళ్ళని యువతను ఖరాబ్ చేస్తున్నారని చెప్పి వీడియో చేసిన నాన్ వేసిన. సో ఆ వ్యక్తుల మీద రోజుకు $500 నుంచి $600, అంటే డాలర్కి $86. 5 × 8 వేసుకున్న 40,000 నుంచి 60,000 మధ్యలో రోజుకి. ఈ 7 రోజులలో నాన్ వేసిన వ్యక్తి యావరేజ్గా $600 తీసుకున్న 6 × 7 $2,500. $2,500, సో 2 లక్షల చిల్లర ఈ 6 రోజుల్లో నాన్ వేసిన వ్యక్తి ఈ యూట్యూబర్ల మీద చేసిన వీడియోలకి గాను 2 లక్షల పైన సంపాదించినాడు. ఇంకెక్కువనే, నేను యావరేజ్గా చెప్తా ఉన్నాను, దాదాపుగా 2 నుంచి 3 లక్షల మధ్యలో 6 రోజుల్లోనే ఈ యూట్యూబర్ల మీద, పల్లవి ప్రశాంత్, హర్ష సాయి మీద, భయ్యా సన్నీ యాదవ్ మీద, ఇమ్రాన్ ఖాన్ మీద చేసిన వీడియోలకి $3 లక్షల సంపాదించాడు. సో నాన్ వేసిన వ్యక్తి కూడా స్వార్థంగా వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఆ యూట్యూబర్లను తొక్కుతూనే, సో వాళ్ళు చేయడం తప్పే అని చెప్పే విధానం వేరే ఉంటుంది. ఒక వీడియో చేయొచ్చు, ఒక క్లిప్ చేయొచ్చు, ఒక 1 మినిట్లో చెప్పొచ్చు, పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు, సో స్టోరీలలో పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళ మీద 10 నిమిషాల 10 నుంచి 20, 30 నిమిషాల వీడియో చేస్తూ వీళ్ళని అడ్డం పెట్టుకొని కూడా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు నాన్ వేసిన వ్యక్తి కూర్చున్న దగ్గర. ఈ అంత తెలివి కల్లోడు, ఈ అంత మహానుభావుడు, నాన్ వేసినంత మహానుభావుడు ఎవరు లేరు. మోసం చేస్తున్న దాంట్లో వీళ్ళతో పాటు తను కూడా నాన్ వేసిన వ్యక్తి కూడా ఉన్నాడు. సో ఒక 7 రోజుల్లోనే 3 లక్షలు సంపాదించిన నాన్ వేషన్ వీళ్ళ ఫోటోలు పెట్టుకొని, సో నాన్ వేసిన వ్యక్తి కూడా స్వార్థంగా ఒక టాప్ యూట్యూబర్గా నేనే ఉండిపోవాలి 2 తెలుగు రాష్ట్రాలలో, మిగతా వాళ్ళు ఎవరు ఉండొద్దు అనే ఒక వ్యక్తిగత స్వార్థంతో వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించు, వాళ్ళని బ్లేమ్ చేస్తూ వాళ్ళు చేస్తున్న ఇల్లీగల్ బెట్స్ గురించి చెప్తూనే డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. సో వాళ్ళు చేయడం తప్పే, తను చేయడం కూడా తప్పే. సో ఈ యూట్యూబర్లని, ఇట్లాంటి వ్యక్తులని ప్రజలు కూడా గమనిస్తూ ఉండాలి. సో ఆ యూట్యూబర్లను అయితే ఎట్లయితే అసహించుకుంటున్నారో, ఆ బెట్టింగ్గా ప్రమోట్ చేసే యూట్యూబర్లను కూడా ఈ నాన్ వేషన్ అనే వ్యక్తి కూడా రోజుకు $600 సంపాదిస్తూ వీళ్ళ మీద వీడియోలు చేస్తున్నాడు. కూర్చున్న ప్లేస్లోనే ఎటో తిరగకుండా ఒక కెమెరా ముందు పెట్టుకొని వాళ్ళ గురించి చెప్తూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. జనం కూడా వీళ్ళని విపరీతంగా చూస్తూ ఉన్నారు. సో నాన్ వేసిన దేవుడు 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 అని చెప్పి కామెంట్లలో, ఇన్స్టాగ్రామ్ పోస్టులలో, ఫేస్బుక్లలో వైరల్ చేస్తూ ఉన్నారు. సో అతను దొంగనే, ఇతను దొంగనే. అతను ఎదగకుండా చేసే ప్రయత్నంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. తను ఎప్పటి నుంచో వాళ్ళని తొక్కుదామనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో విధంగా సబ్స్క్రైబర్ల నుంచి మన్ననలు పొందడం, సబ్స్క్రైబర్లని నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడం, వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు తెలుగు రాష్ట్రాలలోనే ఉండే ప్రజల మధ్యలోనే ఉండడం వల్ల, సో నాన్ వేషన్ చేసిన వ్యక్తి వీళ్ళ మీద ఏదో రకంగా ఫైట్ చేద్దామని ప్లాన్ చేసిన నాన్ వేషన్ వ్యక్తి ఛాన్స్ లేకుండా పోయింది. సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీసీ సజ్జనార్ గారు చేసిన ప్రయత్నం ఇతనికి లక్కగా కలిసి వచ్చింది, ఆటోమేటిక్గా లక్క కలిసి వచ్చింది. సరే, బెట్టింగ్ యాప్ చేయడం తప్పే, తప్పుని అందిపుచ్చుకొని తన ఛానల్లో ఉన్న ఫాలోవర్స్ని అడ్డం పెట్టుకొని తను కూడా తప్పు చేస్తూ ఉన్నాడు. డబ్బులు సంపాదిస్తూనే ఆ యూట్యూబర్ల మీద బ్యాడ్గా ప్రచారం చేస్తూనే తను కూడా డబ్బులు సంపాదిస్తూ తను ఒక దేవుడిలాగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అమ్మాయిలతో వీడియోలు చేయడం, డేటింగ్ యాప్లలో అమ్మాయిలను బుక్ చేసుకోవడం, పెళ్లి చేసుకోకుండా, భారతీయ సాంప్రదాయాన్ని గౌరవించకుండా విచ్చలవిడిగా దేశాల ముందు తిరుగుతూ, సో కంటెంట్ చేయడం గ్రేటే, ఎక్స్ప్లోర్ చేయడం గ్రేట్ అయినప్పటికీ కూడా, సో తను చేసిన వీడియోలలో మ్యాక్స్ మీరు చూస్తాలే, తను ఒంటరిగా చేసిన వీడియోల కన్నా అమ్మాయిలను అడ్డం పెట్టుకొని చేసిన వీడియోలలో వ్యూస్ వస్తూ ఉంటాయి. ఆ బికినీ డ్రెస్సులు, చిన్న చిన్న డ్రెస్సులో భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా నాన్ వేసిన వ్యక్తి అమ్మాయిలతో వీడియోలు చేయడం, అమ్మాయిల గురించి వల్గర్గా మాట్లాడడం కూడా తను చేసిన తప్పే. సో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఈ నాన్ వేసిన వ్యక్తి మీద కేసులు పెట్టాలి. భారతదేశం గురించి చిన్నగా చులకనగా మాట్లాడడం, వేరే వేరే దేశాల గురించి గొప్పగా చెప్పడం, తను కూడా దేశద్రోహం కిందకే వస్తాడు. సో బెట్టింగ్గా ప్రమోట్ చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తనతో పాటు ఈ నాన్ వేసిన వ్యక్తి మీద కూడా ఇలా అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఈ ఇతని వ్యక్తి మీద కూడా కేసులు పెట్టాలని చెప్పి కోరుతాము.